Hi everyone. Today we discuss thermodynamics chapter. Thermodynamics. In తెలుగులో ఉష్ణగతిక శాస్త్రము అంటారు. ఉష్ణగతిక శాస్త్రము అంటారు. ఈ థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ లో 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఉష్ణగతిక రసాయన శాస్త్ర మొదటి నియమము. ఉష్ణగతిక రసాయన శాస్త్ర మొదటి నియమము. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. It is also known as law of conservation of energy. Law of conservation of energy. The law of conservation of energy is taken as the first law of thermodynamics. The law of conservation of energy is taken as the first law of thermodynamics. Different definitions of first law of thermodynamics. Energy can neither be created nor destroyed, but it converted one form to another form. Energy can neither be created nor destroyed, but it converted to one form to another form. అంటే శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చును అనేది ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. Different definitions of first law of thermodynamics. First one, energy can neither be created nor destroyed, but it converted one form to another form. Second point, the total energy of an isolated system. The total energy of an isolated system remains constant, although it may undergo a change from one form to the other. అంటే ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చినప్పుడు మొత్తం ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. అంటే ఒక రూపం నుండి మరొక రూపంలోకి ఈ ఐసోలేటెడ్ సిస్టమ్ లో చేంజ్ అయినప్పుడు మొత్తం ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. అంటే ద టోటల్ ఎనర్జీ ఆఫ్ an isolated system remains constant, although it may undergo a change from one form to the other. ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఒక రూపం నుండి ఎనర్జీని మరొక రూపంలోకి మార్చినప్పుడు మొత్తం ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంది? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చును అనేది ఫస్ట్ డెఫినేషన్. సెకండ్ డెఫినేషన్, ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఎనర్జీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మొత్తం ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉంటది, మొత్తం ఎనర్జీ అనేది స్థిరంగా ఉంటది అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, whenever certain quantity of some form of energy disappears, an exactly equivalent amount of some other form of energy must be produced. అంటే whenever certain quantity of some form of energy disappears, an exactly equivalent amount of some other form of energy must be produced. అంటే ఇక్కడ ఒక రూపంలో మొత్తం ఖర్చు అయినటువంటి ఎనర్జీ దానికి అంతే ఈక్వివాలెంట్ అమౌంట్ ఆఫ్, అంటే ఒక రూపంలో ఖర్చు అయినటువంటి ఎనర్జీ దానికి సమానంగా అంటే ఈక్వివాలెంట్ అమౌంట్ ఆఫ్, దానికి సమానంగా అమౌంట్ ఉన్నటువంటి రూపంలో మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. అంటే ఒక రూపంలో ఖర్చు అయినటువంటి ఎనర్జీ మొత్తం కూడా దానికి సమానమైనటువంటి రూపంలో ఉద్భవిస్తుంది అనేది థర్డ్ డెఫినేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ యొక్క డిఫరెంట్ డెఫినేషన్స్ ఏంటి? ఫస్ట్ లా డెఫినేషన్స్ అంటే శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చును అనేది ఒక డెఫినేషన్. సెకండ్ డెఫినేషన్ ఏంది? ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఒక రూపం నుండి మరొక రూపంలోకి ఎనర్జీని మార్చినప్పుడు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు మొత్తం ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. ఇప్పుడు ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఒక రూపం నుండి మరొక రూపంలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎనర్జీ అనేది మొత్తం ఎనర్జీ
ఖర్చు అయిందో దానికి ఈక్వల్ అమౌంట్ ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం కూడా ప్రత్యక్షమవుతుంది. ఒక రూపంలో ఖర్చు అయిన ఎనర్జీ మొత్తం కూడా దానికి సమానంగా మళ్ళీ ఉపయోగిస్తుంది అనేది థర్డ్ డెఫినేషన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ఇఫ్ హీట్ Q ఈజ్ సప్లైడ్, దేనికి సప్లై చేస్తాం? టు ఏ సిస్టమ్. If heat Q is supplied to a system, it may be used up partly to increase the internal energy of the system and partly to produce some mechanical work. అంటే ఇక్కడ if heat Q is supplied, ఒక సిస్టానికి హీట్ ను సప్లై చేసినప్పుడు it may be used up partly to increase the internal energy of the system and partly to produce some mechanical work. ఒక వ్యవస్థకు Q పరిమాణం ఉన్నటువంటి ఉష్ణాన్ని మనం అందించినట్లయితే ఆ వ్యవస్థలో అందించినటువంటి ఉష్ణాన్ని కొంత ఇంటర్నల్ గా ఉపయోగించుకుంటుంది, అంతరిక శక్తి అంటాం. Q అనేదేమో హీట్, మనం సప్లై చేసినటువంటి హీట్. డెల్టా E అనేదేమో ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా E. W మీన్స్ మెకానికల్ వర్క్. W మీన్స్ మెకానికల్ వర్క్ అంటే మనం అందించినటువంటి ఉష్ణము, ఒక వ్యవస్థకు మనం అందించినటువంటి ఉష్ణాన్ని, ఒక వ్యవస్థకు ఉష్ణం కనుక అందించినట్లయితే దాంట్లో కొంత ఇంటర్నల్ గా వినియోగించుకుంటుంది, కొంత వర్క్ జరుగుతుంది. అంటే మ్యాథమెటికల్ ఎలా చెప్పొచ్చు? Q is equal to delta E plus W. Q is equal to delta E plus W. అంటే Q అంటే మనం అందించినటువంటి ఎనర్జీ, Q ఇచ్చినటువంటి ఎనర్జీని ఏం చేస్తుంది? ఆ సిస్టమ్ కొంత ఇంటర్నల్ గా వాడుతుంది డెల్టా E, కొంత వర్క్ జరిగింది W. అంటే మనం అందించే ఎనర్జీ ఇదే ఎనర్జీని ఇంటర్నల్ గా వాడుతుంది, ఇదే ఎనర్జీని వర్క్ గా మార్చింది. అంటే ఏమన్నా మనం ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కన్వర్టెడ్ టు వన్ ఫార్మ్ టు అనదర్. అంటే ఒకే రూపంలో మనం ఇచ్చినటువంటి ఎనర్జీని ఆ సిస్టమ్ వర్క్ చేయడానికి, ఆ సిస్టమ్ ఏమైతుంది, ఇక్కడ సిస్టానికి మనం ఎనర్జీని అందించినప్పుడు ఆ ఎనర్జీని ఇంటర్నల్ గా వాడుతుంది, కొంత ఎనర్జీని ఇంటర్నల్ గా వాడుతుంది, కొంత ఎనర్జీని వర్క్ గా మార్చింది. సో దీన్ని మ్యాథమెటికల్ గా Q is equal to డెల్టా E plus W అనే ఈక్వేషన్ తో తెలియజేయొచ్చు. Q అంటే మనం అందించినటువంటి ఎనర్జీ, డెల్టా E అంటే ఇంటర్నల్ గా వాడుతుంది ప్లస్ కొంత వర్క్ జరిగింది. అంటే మనం ఏ సిస్టానికి అయినా మనం ఎంత ఎనర్జీ ఇస్తామో అదంతా కూడా కంప్లీట్ గా వర్క్ గా మారదు. అంటే మనం ఇచ్చే ఎనర్జీ కంప్లీట్ గా వర్క్ గా మారదు, కొంత ఇంటర్నల్ గా వాడుకుంటది. అంటే Q is equal delta E plus W అనేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే మనం ఒక వ్యవస్థకు ఎనర్జీ, ఉష్ణాన్ని అందించినప్పుడు ఎంతైతే అందించినామో అదంతా కూడా వర్క్ గా మారదు, కొంత ఇంటర్నల్ గా వాడుకుంటది అని చెప్పే కండిషనే ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, దీన్ని ఇంకా మ్యాథమెటికల్ ఎలా రాయొచ్చు? Q is equal to delta E plus W means ఇక్కడ P into dV. So delta E plus P into dV. Next, where delta E is equal to increase in internal energy of the system, W is equal to work done by the system, P is equal to pressure, dV is equal to change in value. ఇక్కడ delta E అనేది ఏం చెప్తుంది? Increase in internal energy of the system. W means work done by the system, P means pressure, dV is equal to change in value. So ఈ విధంగా delta E increase internal energy, W means work done by the system, P means pressure, dV means change in value. So this equation is the mathematical equation of the first law of thermodynamics. ఓకే, మళ్ళీ వినండి. 4 మార్క్స్ క్వశ్చన్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వాట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? ఉష్ణగతిక రసాయన శాస్త్ర మొదటి నియమం అనగానేమి అని ఎగ్జామ్ లో ఈ విధంగా ఇంటర్నెట్ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. సో 4 మార్క్స్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. The law of conservation of energy is taken as the first law of thermodynamics. ఉష్ణగతిక రసాయన శాస్త్రం ప్రథమ నియమం అనేది
శక్తి విద్యుత్తో మీద ఆధారపడి పనిచేస్తుంది. దీనిలో ఉన్న డెఫినేషన్స్: ఎనర్జీ కెన్ either be created or destroyed, although it may be converted from one form to another. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మార్చవచ్చును. రెండో పాయింట్: the total energy of an isolated system remains constant, although it may undergo a change from one form to the other. అంటే ఇది ఐసోలేటెడ్ సిస్టంలో వియుక్త వ్యవస్థలో ఒక రూపం నుండి మరొక రూపంలోకి చేంజ్ అయినప్పుడు మొత్తం ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉంటది అని చెప్పే పాయింట్. థర్డ్ పాయింట్: whenever certain quantity of some form of energy disappears, ఎంతైతే మనకు ఖర్చు అయిపోతుందో and exactly equivalent amount of some other form of energy must be produced. ఎంతైతే ఎనర్జీ ఖర్చు అవుతుందో దానికి సమానంగా మళ్ళీ ఉద్భవిస్తుంది అని చెప్పి పాయింట్, థర్డ్ పాయింట్. సో మ్యాథమెటికల్ ఏం చెప్పొచ్చు, ఒక వ్యవస్థకు మనం అందించే ఉష్ణాన్ని కనుక అందిస్తే ఆ అందించేటువంటి ఉష్ణము కంప్లీట్ గా వర్క్ గా మారదు. కొంత ఇంటర్నల్ గా వినియోగించుకున్నది, కొంత వర్క్ గా మారుతుంది. మనం అందించే ఎనర్జీ E2Q అది కంప్లీట్ గా వర్క్ గా మారదు. కొంత ఇంటర్నల్ గా వాడుకుంటది, కొంత మాత్రమే వర్క్ గా మారుతుంది. ఇది మ్యాథమెటికల్ గా Q = delta E plus W తో తెలియజేస్తాము. సో దిస్ ఈక్వేషన్ ఇస్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. Next topic, second law of thermodynamics. It can be started in different forms. First one: heat cannot flow from colder to hotter body on its own. Colder to hotter body on its own. Heat cannot be converted into work completely without causing some permanent changes in the system involved. అంటే హీట్ అనేది ఇక్కడ మనం హాట్ టు కోల్డ్, ఉష్ణము అంటే వేడి నుంచి చల్లని వైపు ప్రసారం అవుతుంది. కానీ ఇక్కడ ఏంది, హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ కోల్డర్ టు హాటర్ బాడీ ఆన్ ఇట్స్ ఓన్. అంటే స్వతహాగా జరగదు. కోల్డ్ టు హాట్ అనేది స్వతహాగా జరగదు అని, అంటే మధ్యలో ఇక్కడ ఎక్స్టర్నల్ ఏజెన్సీ అవసరమైనది. అంటే ఇది ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ, అంటే స్వతహాగా అంటే ఎలాంటి బాహ్య ప్రమేయం లేకుండా తమంతట తాముగా జరిగే రియాక్షన్స్ అన్నట్టు. దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే స్పాంటానియస్ ప్రాసెస్. అంటే ఇది ఇక్కడ ద ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ ఆన్ ఇట్స్ ఓన్ వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఆఫ్ ఎనీ కైండ్. ఎలాంటి బాహ్య ప్రమేయం లేకుండా తమంతట తాముగా జరిగే చర్యలనే మనం స్పాంటానియస్ రియాక్షన్స్ అంటాం. అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్, heat flows from high temperature area to low temperature area. ఉష్ణం అనేది హై టెంపరేచర్ నుంచి, హీట్ అనేది హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ కు ప్రసారం అవుతుంది. వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు లోయర్ లెవెల్. నీరు అనేది ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తుంది. పల్లం నుండి ఎత్తుకు ప్రవహించాలంటే మళ్ళీ మోటార్ సహాయంతో, అంటే ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ అవసరమవుతుంది. అంటే ఇతరుల సహాయం అవసరమవుతుంది. ఎక్కడి నుంచి నీరు కింది నుండి పైకి పోవాలంటే పంపు ద్వారా, మోటార్ ద్వారా ఇట్లా పైకి పోవచ్చు. కానీ సలహాగా ఏమవుతుంది, న్యాచురల్గా ఆల్ న్యాచురల్ ప్రాసెస్ అక్కరింగ్ ఇర్రివర్సబుల్ రియాక్షన్స్. రివర్సబుల్ అంటే ఏంటి? రివర్సబుల్ అంటే లీటర్ పెట్రోల్ నుంచి పొగ వస్తుంది. లీటర్ పెట్రోల్ నుంచి మన బండిలో లీటర్ పెట్రోల్ పోసిన తర్వాత దాని నుండి పొగ వస్తుంది. ఆ పొగంతా కలిపితే మన లీటర్ పెట్రోల్ అవుతుందా? కాదు. అట్లయితే రివర్సబుల్ రియాక్షన్స్. ఇర్రివర్సబుల్ అంటే ఏంటి? ఒకే ప్రాసెస్ లో జరుగుతుంది.
స్పాంటానియస్ ప్రాసెస్ అంటారు. బకెట్లో నీళ్ళు ఉన్నాయి, బకెట్ నీళ్ళన్నీ కింద వాడవచ్చు, మళ్ళీ ఆ నీళ్ళని ఎత్తి బకెట్గా మార్చగలమా? లేవు. అట్లా మార్చితే రివర్సబుల్, మార్చలేము కాబట్టి ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ అంటే ఆల్ న్యాచురల్ ప్రాసెస్, ప్రకృతిలో జరిగే అన్ని చర్యలు ఇర్రివర్సబుల్ అంటే అద్విగత చర్యలు, ఇర్రివర్సబుల్ రియాక్షన్స్, ఆల్ న్యాచురల్ ప్రాసెస్ అకరింగ్ ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ అంటే ఒకే స్టెప్ ఒకే వైపుగా జరుగుతాయి, రెండు వైపులా జరగవు. అంటే నీరు ఎత్తు నుండి కిందికి వస్తుంది కానీ కింది నుండి పైకి పోవడం అనేది న్యాచురల్గా జరగదు. నెక్స్ట్ పాయింట్, గ్యాస్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ రీజియన్ టు లో ప్రెషర్ రీజియన్. అంటే హీట్ అనేది హై టెంపరేచర్ టు లో టెంపరేచర్, వాటర్ ఫ్లోస్ హైయర్ లెవెల్ టు లోయర్ లెవెల్, గ్యాస్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ రీజియన్ టు లో ప్రెషర్ రీజియన్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? స్పాంటానియస్ ప్రాసెస్, the process which takes place on its own without the intervention of any external or any kind. Next point, heat cannot flow from colder to hotter body on its own. Second point, heat cannot be converted into work. ఉష్ణమును కంప్లీట్ శక్తిగా మార్చాలంటే దాంట్లో వ్యవస్థలో కానీ పరిసరాలలో కానీ శాశ్వతమైనటువంటి మార్పులు కలిగించాలి. ఆ శాశ్వతమైన మార్పులు కలిగించకుండా మనం ఇక్కడ ఏమవుతుంది, ఉష్ణమును మనం ఏం చేసి పనిగా మార్చలేము, అంటే ఎనర్జీని వర్క్గా మార్చలేము. ఎనర్జీని వర్క్గా మార్చాలంటే సిస్టంలో కానీ సరౌండింగ్లో కానీ పర్మనెంట్ చేంజెస్ అనేది రావాలి. పర్మనెంట్ చేంజెస్ అనేది వస్తే హీట్ని ఏం చేయొచ్చు, వర్క్గా మార్చవచ్చు. అలా పర్మనెంట్ చేంజెస్ రాకుండా మనం హీట్ని వర్క్గా మార్చలేము. థర్డ్ పాయింట్, స్పాంటానియస్ ప్రాసెస్, the process which takes place on its own without the intervention of any external of any kind. ఎలాంటి బాహ్య ప్రమేయం లేకుండా తమంతట తాముగా జరిగే చర్యలనే మనం ఆయత్మీకృత చర్యలు అంటాం. ఇంగ్లీష్లో స్పాంటానియస్ ప్రాసెస్ అంటాం. అంటే న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఏంటి? హీట్ ఫ్లోస్ హై టెంపరేచర్ వేరియట్ టు లో టెంపరేచర్, వాటర్ ఫ్లోస్ హైయర్ లెవెల్ టు లోయర్ లెవెల్, గ్యాస్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ రీజియన్ టు లో ప్రెషర్ రీజియన్. ఈ విధంగా స్పాంటానియస్ ప్రాసెస్ అనేది మొత్తం దీన్ని డిపెండ్ అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే 4 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ లో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ Q is equal delta E plus W, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్పాంటానియస్ ప్రాసెస్. రెండు కూడా మీరు బాగా నేర్చుకోండి, బాగా హార్డ్ వర్క్ చేయండి. ప్రాక్టీస్ ద్వారానే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి పాయింట్ మ్యాథమెటికల్గా డెఫినేషన్స్గా ఏదైనా కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఐపీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.